పల్నాడు జిల్లా క్రోసూరులో చంద్రబాబు ప్రజాగాలం యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. క్రోసూరు వీధులని పసుపుమయంగా మారినవి. జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి, ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను, కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.